అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం మనం ఈ రోజు సాయి కృష్ణ ఆజాద్ గారితో ఉన్నామండి. హైకోర్టు లాయర్ గారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంత బాగున్నాం. సార్ నార్మల్‌గా ఏంటంటే ఎన్ఆర్ఐ దంపతులు ఉంటారు. సో వాళ్ళు కూడా విడాకులు తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి? ఒకటండి, ఎన్ఆర్ఐ దంపతులు అనే వాళ్ళు ఏంటంటే ఇద్దరు కూడా భారతీయ పౌరులై ఉండి భారతదేశంలో వారు వివాహం చేసుకొని విదేశాలకు వెళ్ళారు. చాలా మంది ఎందుకంటే ఫారెన్ సంబంధాలు చూస్తుంటాం అనమాట. ఓకే. ఫారెన్ సంబంధాలు వస్తుంటాయి, వెళ్తుంటారు, మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో విదేశాల్లో చాలా మంది ఇక్కడ పెళ్లి చేసుకుని మేము చాలా కేసులు చేస్తుంటాం. ఇందులో హ్మ్. ఎక్కువ ఎన్ఆర్ఐ కేసులు చేస్తుంటాం కాబట్టి చాలా దీని మీద నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా మంది మిత్రులు ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకుని విదేశాలకు వెళ్తుంటారు. హ్మ్. వెళ్ళి అక్కడ డైవర్స్ తీసుకుంటా ఉంటారు. అవును. ఇంకోటి, సో అక్కడ తీసుకున్న డైవర్స్ ఇక్కడ చెల్లవు. ఓకే. ఒకటి. ఇంకొక విషయం చెప్తా. ఇద్దరు వ్యక్తులు అమెరికాలోనే, సరే నేను ఉన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏ దేశమైనా పర్లా, ఉన్న యుఎస్ఏ అని మాట్లాడుకుందాం. హ్మ్. యుఎస్లో మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక సర్టెన్ గుడిలో వారు హిందూ సాంప్రదాయం ప్రకారంగా పెళ్లి చేసుకున్నారు. హ్మ్. ఓకేనండి. అయినా సరే వారు డైవర్స్ ఇక్కడే తీసుకోవాలి. హ్మ్. అంటే ఎవరైనా సరే ప్రపంచంలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఇద్దరు హిందూ వ్యక్తులు గనక వివాహం చేసుకుంటే హ్మ్. వారు వద్దు అనుకున్నప్పుడు భవిష్యత్తులో వారి యొక్క డైవర్స్ కేవలం ఇండియాలో మాత్రమే ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది విదేశాలలోకి వెళ్ళిపోయి స్థిరపడిపోయి అక్కడ డైవర్స్ తీసుకుంటూ ఉంటారు. తీసుకున్నప్పుడు ఆ అమ్మాయికి నాకు పెళ్ళి అయిపోయింది, మా పెళ్ళి అనేది డైవర్స్ అయిపోయింది కాబట్టి హ్మ్. మేము హ్యాపీగా ఉండగలిగాము అని చెప్పి మళ్ళీ అక్కడ వివాహం చేసుకుంటే అది నేరం. ఎవరైనా సరే భారతదేశానికి వచ్చి భారతదేశంలో డైవర్స్ తీసుకోవాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎవరు కూడా ఇండియాకి తిరిగి వచ్చి డైవర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఉదాహరణకి భార్య భర్త ఇద్దరు ఉన్నారు, ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నారు. వారు అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికాను, యూకే, ఏదో సంథింగ్, కెనడా, ఎక్కడికైనా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన సందర్భంలో అక్కడ వాళ్ళు డైవర్స్ పొందాలనుకున్నారు. వద్దండి ఇక మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నారు హ్మ్. అని అనుకున్నప్పుడు వారు ఇక్కడ డైవర్స్ ఫైల్ చేసుకోవాలి. అదేంటంటే ఎలాగంటే వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకుని అందరు కూడా వారు ఇక్కడికి వచ్చి డైవర్స్ తీసుకోవాలి, మేము కోర్టుకు అటెండ్ కావాలా అనే అవసరం అయితే లేదు. హ్మ్. సో వారు ఒక జీపీఏ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. వారి తరపున జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికైనా ఇస్తూ ఆ జీపీఏని తీసుకోవాలి. ఆ జీపీఏ పర్సన్ అపాయింట్ చేసుకున్నప్పుడు అతని తరపున మనం ఇక్కడ కేసులు ఫైల్ చేస్తుంటాం. ఇప్పుడు చాలా కేసులు ఫైల్ చేశాను నేను. సో ఉదాహరణకి ఒక ఆయన ఉన్నారు, అక్కడ ఏ అని ఆయన ఉన్నాడు. ఆయన డైవర్స్ కావాలనుకుంటున్నాడు అనుకుందాం. హ్మ్. అప్పుడు అతను ఇక్కడ వాళ్ళకి సంబంధించిన బీనో సీనో అలా అన్నదమ్ములు కానీ, లేదా బావలు బామ్మర్దులు కానీ, లేదా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే 22 సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఎవరైనా సరే సౌండ్ మైండ్ కలిగి ఉన్న వ్యక్తులకి హ్మ్. వారు జీపే ఇవ్వచ్చు. ఇప్పుడు మేము జీపే అదే దానికి ఏంటంటే ఇద్దరు ఆధార్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్ మాకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దాన్ని మేము తయారు చేసి వారికి పంపిస్తాం. పంపించినప్పుడు అక్కడ వాళ్ళు దాన్ని నోటరీ చేయించాలి. అక్కడ చేయించాలి నోటరీ. వారు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో నోటరీ చేసి మనకు పంపించిన తర్వాత ఇక్కడ దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం పిటిషన్ దాఖలు చేయడం జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు అక్కడే ఉన్నారనుకోండి. ఉదాహరణకి మనం ఒక ఫైల్ చేసాం, ఒక అబ్బాయి తరపున మనకి పిటిషన్ ఫైల్ చేసాం. ఫైల్ చేసినప్పుడు ఈ పిటిషన్ కాపీ అమ్మాయికి కూడా మనం పంపిస్తాం. ఇక్కడ వాళ్ళు ఉన్న రెసిడెన్షియల్ అడ్రస్కి, అలాగే ఈమెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ వాళ్ళకి, అలాగే అక్కడ అమెరికాలో ఎక్కడ ఉన్నారో, లేకపోతే యూఎస్లో ఎక్కడ ఉన్నారు, యూకేలో ఎక్కడ ఉన్నారు, ఎక్కడైతే వాళ్ళకి మనం కొరియర్ చేస్తాం. హ్మ్. అక్కడ వాళ్ళు తీసుకొని వాళ్ళు అడ్వకేట్ని పెట్టుకొని వాళ్ళు కూడా ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ హ్మ్. వాళ్ళు జీపీఏ ఎవరికైనా ఇచ్చేస్తే ఆ జీపీఏ పర్సన్ ఏదైతే ఉందో ఆయన ఇక్కడ కోర్టుకి అటెండ్ అవుతాడు. అట్లా కేసు సంబంధించిన డైవర్స్ కేసు అనేది మనం కొనసాగుతూ ఉంటాయి. సో తర్వాత ఎప్పుడంటే అప్పుడు జీపీఏ పర్సన్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. ప్రతి వాయిదా కోర్టుకు రావాల్సి ఉంటుంది. హ్మ్. ఇక ఏదైనా కావాలి కౌన్సిలింగ్ కానీ అలాంటి విషయాలు ఉన్నప్పుడు కోర్టు వారు ఏం చేస్తారంటే స్కైప్ పిటిషన్ ద్వారా విచారిస్తారనమాట వారిని. దానికి ఒక పిటిషన్ మనం ఫైల్ చేసుకోవాలి. ఫైల్ చేసుకున్న తర్వాత ఆ పిటిషన్ని ద్వారా జడ్జి గారు వాళ్ళని విచారిస్తారు. విచారించి తీసుకుంటారు, స్కైప్లో తీసుకుంటారు. తీసుకుని వారిని విచారిస్తారు. విచారించిన తర్వాత అప్పుడు కోర్టు వారు సరైన నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎన్ఆర్ఐ పరిస్థితుల్లో నిరభ్యంతరంగా ఇండియాకి రాకుండా హ్మ్. వాళ్ళ ఆఫీస్ గదిలోనే ఉంటూ డైవర్స్ పొందొచ్చు. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. దానికి సంబంధించి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మొత్తం మేము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. హ్మ్.